వివాహం హిందూ సాంప్రదాయంలో దీన్ని 7 జన్మల బంధం అంటారు. ఒక ఆడపిల్ల తన కన్నవారిని పుట్టింటిని వదిలేసి ఎవరో తెలియని ఒక కొత్త మనిషి చెయ్యి పట్టుకొని తన జీవితాన్ని అతనికి అంకితం చేస్తుంది. తన భర్తే తన లోకమని నమ్ముతుంది. ఆమె సేఫ్టీ, సంతోషం అన్నీ అతని చేతుల్లోనే ఉంటాయి. కానీ ఆ అండగా నిలబడాల్సిన భర్తే భార్య పాలిట కాలయముడైతే, ప్రాణంగా ప్రేమించాల్సిన వాడే పగతో రగిలిపోతే, కట్టుకున్న భార్యను చంపడానికి ఏకంగా కిరాయి హంతకులతో చేతులు కలిపితే, ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ కాదు. జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము జిల్లాలో జరిగిన ఒక కరుడుగట్టిన నిజం. సమాజం తలదించుకునేలా మానవ సంబంధాలకే మాయని మచ్చ తెచ్చిన ఒక కిరాతకమైన మర్డర్ మిస్టరీ ఇది. ఒకవైపు కన్న కూతురు కనిపించడం లేదని తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు, మరోవైపు దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి ఒక క్రిమినల్ వేసిన అత్యంత పైశాచికమైన మాస్టర్ ప్లాన్. గుండెల్ని పిండేసే ఎమోషన్స్, అడుగడుగునా ఊహించని ట్విస్టులతో సాగే ఈ రియల్ లైఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లోకి అడుగు పెడదాం. అది జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము జిల్లా. ఆ జిల్లాలో విశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఉండే 25 ఏళ్ల ప్రియాంకాదేవి ఎంతో పద్ధతిగా, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండే మహిళ. ఆమెకు ఒక అలవాటుంది. పెళ్లైన గత 7 ఏళ్లుగా ఆమె ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆమె రోజువారీ పనులు, కష్ట సుఖాలు అన్నీ తల్లితో పంచుకునేది. ఆ ఫోన్ కాల్ ఆమె తల్లికి ఒక భరోసా. కానీ డిసెంబర్ 28, 2025న ప్రియాంక నుండి ఆమె తల్లికి రోజు వచ్చే ఆ ఫోన్ కాల్ రాలేదు. సరే, పనుల్లో పడి మర్చిపోయిందేమో, రేపు చేస్తుందిలే అని తల్లి సరిపెట్టుకుంది. కానీ మరుసటి రోజు కూడా ఫోన్ రాలేదు. ఆమెకు ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు తమ అల్లుడు రంజిత్ మెహతాకు ఫోన్ చేశారు. అల్లుడు గారు, ప్రియాంక ఫోన్ కలవడం లేదు, ఏమైంది బాబు అని ఆందోళనగా అడిగారు. అప్పుడు రంజిత్ ఎంతో నిర్లక్ష్యంగా, నాకు తెలియదు అత్తయ్య, ఎక్కడికో వెళ్ళింది, వస్తుందిలే అని ఏమాత్రం సంబంధం లేని సమాధానాలు చెప్పాడు. వాడి మాటల్లో ఎలాంటి కంగారు లేదు. 7 ఏళ్లుగా ఒక్కరోజు కూడా ఫోన్ చేయకుండా ఉండని కూతురు అకస్మాత్తుగా అదృశ్యమవ్వడం, అల్లుడి నిర్లక్ష్యపు సమాధానాలు ఆ తల్లిదండ్రులకు బాగా టెన్షన్ కలిగించాయి. వెంటనే వాళ్ళు ప్రియాంక వాళ్ళ ఊరికి చేరుకున్నారు. 3 రోజుల పాటు చుట్టుపక్కల బంధువుల ఇళ్లల్లో, తెలిసిన వాళ్ళ దగ్గర పిచ్చి వాళ్ళలా వెతికారు. ప్రియాంక తండ్రి ద్వారికా మెహతా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎక్కడా తన కూతురి జాడ పోవడంతో డిసెంబర్ 31వ తేదీన విశ్రాంపూర్ పోలీసులకు తమ కూతురు కనిపించడం లేదు అని కంప్లైంట్ చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. విశ్రాంపూర్ SHO రిషికేష్ దూబే దర్యాప్తు ప్రారంభించారు. SDPO అలోక్ కుమార్ టూటీ, సబ్ ఇన్స్పెక్టర్ శివనాథ్ రంజన్ మరియు ఇంకొంతమందితో ఒక స్పెషల్ టీం ఏర్పాటైంది. ప్రియాంక మాయమవ్వడం వెనక ఏదో మిస్టరీ ఉందని పోలీసులకు అర్థమైంది. ఒక సాధారణ ఇల్లాలు సడన్ గా ఎందుకు మాయమవుతుంది? ఆమెకెవరితోనైనా సంబంధం ఉండి వాళ్లతో వెళ్ళిపోయిందా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో పోలీసులు ముందుగా ప్రియాంక ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఆమె చివరి ఫోన్ కాల్ తన తల్లికే చేసింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తర్వాత పోలీసులు భర్త రంజిత్ మెహతాను స్టేషన్ కు పిలిపించి విచారించారు. నీ భార్య ఎక్కడికి వెళ్ళింది, అసలు ఆ రోజు ఏం జరిగింది అని పోలీసులు గట్టిగా అడిగారు. కానీ రంజిత్ ఎంతో కూల్ గా, సార్, ఆ రోజు ఉదయం నేను పనికి వెళ్ళాను, సాయంత్రం వచ్చి చూసేసరికి తన ఇంట్లో లేదు, ఎవరితోనైనా లేచిపోయిందేమో సార్ అని తన భార్య క్యారెక్టర్ ను చెడుగా చూపించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. ఈ రంజిత్ మెహతా మరియు ప్రియాంకల పెళ్లి 2019లో పెద్దల అంగీకారంతో జరిగింది. పెళ్లైన కొత్తలో వాళ్ళ కాపురం సాఫీగానే సాగింది. కానీ రాను రాను రంజిత్ ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. ఇంటికి ఆలస్యంగా రావడం, కారణం లేకుండా గొడవలు పడటం మొదలుపెట్టాడు. దానికి కారణం గుడ్డీదేవి. తుక్బేరా గ్రామానికి చెందిన గుడ్డీదేవితో రంజిత్ మెహతాకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం మెల్లగా ప్రియాంకకు తెలిసింది. తన కాపురంలో నిప్పులు పోస్తున్న ఆ సంబంధాన్ని ప్రియాంక అస్సలు ఒప్పుకోలేదు. భర్తను గట్టిగా నిలదీసింది. దాంతో రోజు ఆ ఇంట్లో ఈ విషయమై పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. ప్రియాంక తన పుట్టింటి వాళ్లకు కూడా ఈ విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. కానీ సమాజంలో పరువు పోతుంది అన్న భయంతో, సర్దుకుపోమ్మా, మగాళ్ళు అలాగే ఉంటారు, మెల్లగా వాడే మారతాళ్లే అని వాళ్ళు కూడా నచ్చ చెప్పారు. కానీ రంజిత్ మారలేదు. వాడికి ప్రియాంక ఒక అడ్డుగా మారింది. తాను తన ప్రియురాలు గుడ్డీదేవి ప్రశాంతంగా కలిసి ఉండాలంటే ప్రియాంక ఉండకూడదని వాడు డిసైడ్ అయ్యాడు. ఈ విషయాలన్నీ చుట్టుపక్కల వాళ్ళని విచారించినప్పుడు పోలీసులకు తెలిసాయి.
అంటే ప్రియాంక కనిపించకుండా పోవడం వెనక రంజిత్ మెహతా పాత్ర ఖచ్చితంగా ఉందని పోలీసులకు ఒక అనుమానం బలపడింది. పోలీసులు రంజిత్ కాల్ డేటాను బయటకు తీశారు. అందులో ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం బయటపడింది. ప్రియాంక అదృశ్యమైనప్పటి నుంచి రంజిత్ ఫోన్ లొకేషన్ పదే పదే అతని ప్రియురాలు గుడ్డీదేవి ఉంటున్న తుగ్బేరా గ్రామం చుట్టూనే తిరుగుతుంది. భార్య కనిపించకపోయినా వాడిలో ఎలాంటి కంగారు లేదు. ప్రియురాలి చుట్టూనే తిరుగుతున్నాడు. దాంతో పోలీసులు వెంటనే రంజిత్ ను గుడ్డీదేవిని ఇద్దరిని స్టేషన్ కి తీసుకొచ్చి తమదైన స్టైల్లో 3rd డిగ్రీ ప్రయోగించి విచారించడం మొదలుపెట్టారు. ముందు ఇద్దరు బుకాయించడానికి ప్రయత్నించారు. మాకు సంబంధం లేదు సార్ అని నాటకాలాడారు. కానీ పోలీసులు వాళ్ళ కాల్ రికార్డ్స్ మరియు లొకేషన్ హిస్టరీ ముందు పెట్టి గట్టిగా నిలదీసేసరికి వాళ్ళ గుండెల్లో వణుకు మొదలైంది. పోలీసుల క్రాస్ ఎగ్జామినేషన్ లో వాళ్ళు తడబడ్డారు. చివరకు ఇక తప్పించుకోలేక ఏ దారి లేక వాళ్ళు కక్కిన నిజాలు వింటే పోలీసులకే రక్తం గడ్డకట్టింది. ప్రియాంక ఎవరితోనూ వెళ్ళిపోలేదు. అసలు ఆమె బతికే లేదు. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చారు. అవును, ప్రియాంకను చంపడానికి రంజిత్ ఒక భయంకరమైన కుట్ర పన్నాడు. ఆమెను చంపడం తమ ఇద్దరి వల్ల కాదని రంజిత్ కు తెలుసు. అందుకే పక్కా ప్రొఫెషనల్స్ ను రంగంలోకి దించాడు. పడ్వా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన లాల్ కుమార్, గోవింద్ కుమార్ అనే ఇద్దరు కిరాయి హంతకులను కలిశాడు. తన సొంత మేనల్లుడు సునీల్ కుమార్ ను కూడా ఈ కుట్రలో భాగస్వామిని చేశాడు. ప్రియాంకను చంపడానికి రంజిత్ ఏకంగా 40,000 రూపాయలు సుపారీ ఇచ్చాడు. భర్త, ప్రియురాలు, కిరాయి హంతకులు మరియు బంధువులు అందరూ కలిసి పాపం ప్రియాంక ప్రాణం తీయడానికి ఒక కళ్ళు చెదిరే మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే వాళ్ళు ప్రియాంకను ఎలా చంపారు, ఆమె మృతదేహాన్ని ఎక్కడ దాచారు, డాగ్ స్క్వాడ్ పసికట్టకుండా ఉండటానికి వాళ్ళు వేసిన ఆ దిమ్మ తిరిగే ప్లాన్ ఏంటి అనేది చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి. 7 ఏళ్ల కాపురం, ప్రాణంగా నమ్మిన భార్య, కానీ మరో మహిళ మోజులో పడి కట్టుకున్న భార్యనే కిరాయి హంతకులతో చంపేలా వాడి మనసు ఎలా కఠినంగా మారిపోయిందో కదా. ఇక్కడే ఒక క్రిమినల్ మైండ్ ఎంత కిరాతకంగా ఆలోచిస్తుందో మనకు అర్థమవుతుంది. ఆ డాగ్ స్క్వాడ్ ని బురిడి కొట్టించడానికి వాడు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ గనక విన్నారంటే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అది పోలీస్ ఇంట్రాగేషన్ రూమ్. ఒకవైపు కాల్ డేటా రికార్డ్స్, మరోవైపు లొకేషన్ హిస్టరీ. పోలీసుల ముందు పక్కా ఆధారాలున్నాయి. అప్పటిదాకా నాకేమీ తెలియదు సార్ అని బుకాయించిన రంజిత్ మెహతా, అతని ప్రియురాలు గుడ్డీదేవిల ముఖాల్లో ఇప్పుడు నెత్తురు చుక్కలేదు. పోలీసుల క్రాస్ ఎగ్జామినేషన్ దెబ్బకు వాళ్ళు అల్లిన అబద్ధాల కోట పేకమేడలా కుప్పకూలిపోయింది. ఇక తప్పించుకునే దారి లేదని అర్థమైన రంజిత్ ఏడుస్తూ తాను చేసిన ఆ రాక్షస కుట్రను ఒక్కొక్కటిగా బయట పెట్టడం మొదలుపెట్టాడు. వాడు చెప్తున్న నిజాలు వింటుంటే అక్కడ ఉన్న పోలీస్ అధికారులకే రక్తం మరిగిపోయింది. సార్, ప్రియాంక బతికుంటే నేను గుడ్డీదేవి ఎప్పటికీ కలుసుకోలేమని నాకు అర్థమైపోయింది. రోజు ఇంట్లో గొడవలు పడటం నా వల్ల కాలేదు. ఎలాగైనా ఆమెను నా దారి నుంచి శాశ్వతంగా తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాను. కానీ ఆమెను నేనొక్కడనే చంపితే పోలీసులకు ఈజీగా దొరికిపోతానని భయపడ్డాను. అందుకే ఒక పక్కా ప్లాన్ వేశాను సార్ అని చెప్పాడు రంజిత్. తన భార్యను చంపడానికి రంజిత్ ఒక పెద్ద గ్యాంగ్ నే తయారు చేశాడు. పడ్వా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన లాల్ కుమార్, గోవింద్ కుమార్ అనే ఇద్దరు ప్రొఫెషనల్ కిరాయి హంతకులను కలిశాడు. ఈ కుట్రలో తన సొంత మేనల్లుడైన సునీల్ కుమార్ ను కూడా కలుపుకున్నాడు. సొంత మేనమామ అడిగేసరికి వాడు కూడా ఈ ఘోరం చేయడానికి నిర్మోహమాటంగా ఒప్పుకున్నాడు. ప్రియాంకను ఎవరికీ అనుమానం రాకుండా, ఎలాంటి ఆనవాళ్లు మిగల్చకుండా చంపేయాలి. అందుకు మీకు 40,000 రూపాయలు ఇస్తాను అని రంజిత్ వాళ్లతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ప్రియాంకను చంపడానికి ముందే ఆమె మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టాలో కూడా వీళ్ళొక నిర్ణయానికి వచ్చారు. నవాబజార్ సమీపంలోని డరౌనా అనే ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక వ్యవసాయ భూమిని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అన్నట్టుగా చెప్తూ ఎవరికి అనుమానం రాకుండా ముందే ఏకంగా 10 నుంచి 12 అడుగుల లోతైన పెద్ద గొయ్యిని తవ్వుంచారు. అంటే హత్య జరగడానికి ముందే సమాధి సిద్ధమైపోయిందన్నమాట.
అది డిసెంబర్ 28, 2025. సమయం రాత్రి అవుతుంది. ప్రియాంక ఇంట్లో ఒంటరిగా ఉంది. రోజులాగే ఆ రోజు కూడా తన తల్లికి ఫోన్ చేసి ఫోన్ మాట్లాడింది. అప్పటికే రంజిత్ మనసులో ఈ రోజు దీన్ని ఎలాగైనా లేకుండా చెయ్యాలి అనే కసి పూర్తిగా నిండిపోయింది. భర్త ఏ ఆలోచనతో ఉన్నాడో తెలియని ఆ అమాయకురాలు అతను ఇంటికి రాగానే భోజనం వడ్డించడానికి రెడీ అయ్యింది. కానీ రంజిత్ అత్యంత క్రూరమైన నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. ప్రియాంక తినే ఆహారంలో అత్యంత పవర్ఫుల్ మత్తుమందును ఎవరికీ తెలియకుండా కలిపేశాడు. భర్త మీద నమ్మకంతో ఆ భోజనం తిన్న ప్రియాంక కొద్ది నిమిషాల్లోనే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది. అప్పటికే బయట ఎదురు చూస్తున్న మేనల్లుడు సునీల్ కుమార్, కిరాయి హంతకులు లాల్ కుమార్, గోవింద్ కుమార్లను రంజిత్ లోపలికి పిలిచాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను ఒక బైక్ మీద ఎక్కించుకొని ఎవరికీ కనిపించకుండా చీకట్లో నవాబజార్ సమీపంలోని డరౌనా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ గుడ్డీదేవి కూడా వాళ్లతో కలిసింది. ఆ దట్టమైన చీకట్లో ముందే తవ్వి ఉంచిన ఆ 12 అడుగుల గోతి దగ్గర ప్రియాంకను దించారు. ఆమె అప్పటికే మత్తులో ఉంది. కనీసం ఎదురు తిరిగే స్థితిలో కూడా లేదు. అప్పుడే వాళ్ళు తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు. చేతులతో దాడి చేస్తే గాయాలవుతాయని, రక్తం వస్తే ఆధారాలు మిగిలిపోతాయని ఎంతో ప్రొఫెషనల్ గా ప్లాన్ చేశారు. రంజిత్, ఆ కిరాయి హంతకులు కలిసి ఒక మఫ్లర్ తీసుకొని ప్రియాంక మెడకు గట్టిగా బిగించారు. 7 ఏళ్ల క్రితం ఏ మెడలో అయితే 3 ముళ్ళు వేశాడో అదే మెడకు మఫ్లర్ బిగించి అత్యంత కిరాతకంగా ఊపిరాడకుండా చేసి రంజిత్ ఆమెను చంపేశాడు. ఆమె నోట్లో నుంచి ఒక్క అరుపు కూడా బయటకు రాలేదు. ఒంట్లో నుంచి ఒక్క రక్తపు బొట్టు కూడా కింద పడలేదు. ప్రాణంగా ప్రేమించిన భర్త చేతుల్లోనే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత ఆ ప్రాణం లేని మృతదేహాన్ని ఆ 12 అడుగుల గోతిలో పడేశారు. శవాన్ని గోతిలో పడేశాక దాని మీద మట్టి కప్పడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడే రంజిత్ మెదడులో ఒక భయంకరమైన పైశాచికమైన ఐడియా వచ్చింది. కొన్ని రోజుల తర్వాత శవం కుళ్ళిపోయి విపరీతమైన వాసన వస్తుంది. ఆ వాసనకు స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. ఒకవేళ పోలీసులు పోలీస్ కుక్కలను తీసుకొస్తే అవి ఖచ్చితంగా ఈ గొయ్యి దగ్గరకు వచ్చి ఆగుతాయి. పోలీసులు మట్టిని తవ్వితే శవం బయటపడుతుంది. మనమంతా అడ్డంగా దొరికిపోతాం అని రంజిత్ తన గ్యాంగుతో అన్నాడు. దానికోసం వాళ్ళు ఒక పక్కా మాస్టర్ ప్లాన్ వేశారు. ప్రియాంక మృతదేహం పైన సగం వరకు మట్టి కప్పేశారు. ఆ తర్వాత ఎక్కడో చనిపోయి పడి ఉన్న ఒక కుక్క శవాన్ని తీసుకొచ్చి ఆ మట్టి పైన, అంటే సరిగ్గా ప్రియాంక శవానికి పైన పడేశారు. ఆ కుక్క శవం పైన మళ్ళీ మట్టి పోసి ఆ గోతిని పూర్తిగా పూడ్చేశారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే రేపు ఎవరికైనా వాసన వచ్చి పోలీసులు మట్టిని తవ్వినా ఒక 5-6 అడుగులు తవ్వగానే ఆ చనిపోయిన కుక్క బయటపడుతుంది. ఓ, ఎవరో చచ్చిన కుక్కని ఇక్కడ పూడ్చిపెట్టారు, అందుకే ఈ వాసన వస్తుంది అని పోలీసులు జనాలు భ్రమపడి ఆ కుక్కను తీసి పారేసి వెళ్ళిపోతారు. ఆ కుక్క శవానికి ఇంకో 6 అడుగుల కింద ఉన్న మనిషి శవం ఎప్పటికీ బయటపడదు అనుకున్నారు. ఒక మనిషి హత్యను దాచడానికి ఒక మూగజీవి శవాన్ని వాడుకున్న వాళ్ళ క్రిమినల్ బుర్ర చూసి పోలీసులకే చెమటలు పట్టాయి. క్రైమ్ హిస్టరీలోనే ఇదొక మైండ్ బ్లోయింగ్ కవరప్ ప్లాన్ అని చెప్పాలి. పోలీసుల ఎంక్వైరీ ఎలా ఉంటుందో, డాగ్ స్క్వాడ్ ఎలా పనిచేస్తుందో వాడికి ముందే పక్కాగా తెలుసు. ఒక మనిషి శవాన్ని దాచడానికి చనిపోయిన ఒక మూగజీవిని వాడుకోవడం చూస్తుంటే వాడి పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది కదా. కానీ దేవుడి రాత వేరుగా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం విన్న తర్వాత విశ్రాంపూర్ SHO రిషికేష్ దూబే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. జనవరి 1, 2026న పోలీసులు రంజిత్ మెహతాను తీసుకొని నవాబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డరౌనా గ్రామానికి చేరుకున్నారు. ఆ వార్త పలామూ జిల్లా అంతటా వ్యాపించింది. ప్రియాంకాదేవిని భర్తే చంపేసి పొలంలో పూడ్చేశాడంట అన్న వార్త తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. ప్రియాంక తండ్రి ద్వారికా మెహతా బంధువులు కూడా పరుగు పరుగున అక్కడికి వచ్చారు. కన్న కూతుర్ని ఏ స్థితిలో చూడాల్సి వస్తుందో అన్న భయంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి సీరియస్ గా మారకుండా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి జనాలను కంట్రోల్ చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఒక మెజిస్ట్రేట్ సమక్షంలో జనవరి 2వ తేదీన ఒక పెద్ద జేసీబీ మెషిన్ తీసుకొచ్చి రంజిత్ చూపించిన ఆ వ్యవసాయ భూమిలో జేసీబీ మట్టిని తవ్వడం మొదలుపెట్టింది. నిజంగానే ఇందులో ప్రియాంక శవముందా, ఒకవేళ రంజిత్ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడా అన్న అనుమానాలు అక్కడ ఉన్న అందరిలోనూ టెన్షన్ పుట్టిస్తుంది. జేసీబీ సుమారు 4 నుంచి 5 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వింది. అయితే అకస్మాత్తుగా మట్టిలో నుంచి ఒక కుళ్ళిపోయిన కుక్క శవం బయటపడింది. అక్కడ
అక్కడున్న జనం, కొంతమంది పోలీసులు కూడా ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయ్యారు. అదేంటి, వీడేమో మనిషి శవం ఉందన్నాడు, ఇక్కడ చూస్తేనేమో కుక్క శవం బయటపడింది, బహుశా వీడు అబద్ధం చెప్పి పోలీసుల టైం వేస్ట్ చేస్తున్నాడేమో అని జనాలు గుసగుసలాడటం మొదలుపెట్టారు. కానీ ప్రియాంక తండ్రి ద్వారికా మెహతా మాత్రం అక్కడితో ఆగలేదు. సార్, వాడు చాలా కిరాతకుడు, నా కూతుర్ని ఖచ్చితంగా ఇక్కడే పూడ్చుంటాడు, దయచేసి ఇంకా లోతుగా తవ్వించండి సార్ అని పోలీసులను బతిమిలాడాడు. మెజిస్ట్రేట్ ఆదేశాలతో పోలీసులు జేసీబీ ఆపరేటర్ కు ఇంకా లోతుగా తవ్వమని సైగ చేశారు. కుక్క శవాన్ని పక్కకు తీసి జేసీబీ మళ్లీ మట్టిని తవ్వడం మొదలుపెట్టింది. 8 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు తవ్వారు. అయితే అకస్మాత్తుగా జేసీబీకి కింద మట్టిలో నుంచి ఒక బట్ట ముక్క కనిపించింది. మెల్లగా మట్టిని పక్కకు జరపగానే అందులో నుంచి ఒక మనిషి కాలు బయటపడింది. అది చూసి అక్కడున్న వందలాది మంది జనం ఒక్కసారిగా షాక్ తో సైలెంట్ అయిపోయారు. ఆ గొయ్యిలో నుంచి దారుణంగా కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్న ప్రియాంకాదేవి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. తన ముద్దుల కూతురిని ఆ స్థితిలో చూసిన ద్వారికా మెహతా, నా తల్లి, నిన్నెంత దారుణంగా చంపేశాడే ఆ రాక్షసుడు అంటూ శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చిన విధానం అక్కడున్న ప్రజలతో పాటు పోలీసులకు కూడా కన్నీళ్లు తెప్పించింది. ప్రియాంక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని వెంటనే పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. రంజిత్ మెహతా వేసిన చచ్చిన కుక్క ప్లాన్ చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఈ ఘోరమైన నేరానికి సూత్రధారులైన భర్త రంజిత్ మెహతాను, వాడి ప్రియురాలు గుడ్డీదేవిని పోలీసులు అఫీషియల్ గా అరెస్ట్ చేశారు. జనవరి 7, 2026న వీళ్ళిద్దరూ కోర్టులో లొంగిపోవడంతో పోలీసులు వాళ్ళని రిమాండ్ కు పంపించారు. కానీ పోలీసుల పని ఇంకా పూర్తి కాలేదు. రంజిత్ దగ్గర సుపారీ తీసుకుని ప్రియాంకను చంపడంలో కీలకమైన ఆ ఇద్దరు కిరాయి హంతకులు లాల్ కుమార్, గోవింద్ కుమార్ మరియు వాళ్ళకి సహకరించిన రంజిత్ మేనల్లుడు సునీల్ కుమార్లు అప్పటికే పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీస్ టీంలు వెతకడం స్టార్ట్ చేశాయి. అసలు ఆ కిరాయి హంతకులు పోలీసుల కళ్ళు గప్పి ఎక్కడికి పారిపోయారు? వాళ్ళను పోలీసులు ఎలా ట్రాక్ చేసి పట్టుకున్నారు? ఈ కేసులో ప్రియాంక తండ్రి ఇచ్చిన ఆ షాకింగ్ పోలీస్ కంప్లైంట్ లో ఉన్న ఆ 10 మంది బంధువుల పేర్లేంటి అనేది చూసే ముందు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగానే ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియో కింద మీకు ఒక హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. రంజిత్ మెహతా, అతని ప్రియురాలు గుడ్డీదేవి జైలు ఊచల వెనక్కి చేరారు. కానీ కేవలం 40,000 రూపాయల సుపారీ కోసం ఒక అమాయకురాలి ప్రాణాలు తీసిన ఆ కిరాయి హంతకులు లాల్ కుమార్, గోవింద్ కుమార్ మరియు మేనల్లుడు సునీల్ కుమార్లు ఇంకా బయటే ఉన్నారు. ప్రియాంక మృతదేహం బయటపడింది అన్న వార్త తెలియగానే ఈ ముగ్గురు తమ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పలామూ జిల్లా నుంచి పారిపోయారు. విశ్రాంపూర్ SHO రిషికేష్ దూబే ఆధ్వర్యంలో పోలీసుల ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఎప్పుడైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే వాడిని పట్టుకోవడానికి పోలీసులు వాడే పద్ధతి హ్యూమన్ ఇంటెలిజెన్స్, అంటే స్థానికంగా ఉండే ఇన్ఫార్మర్ల వ్యవస్థ. పడ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిరాయి హంతకుల స్నేహితులు వాళ్లకు షెల్టర్ ఇచ్చే పాత నేరస్తుల ఇళ్ల మీద పోలీసులు నిఘా పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్రాకింగ్ లో ఉంచారు. కిరాయి హంతకులు ఎక్కడో ఒక చోట డబ్బుల కోసమో లేదా సహాయం కోసమో తమ వాళ్లకు ఫోన్ చేస్తారని పోలీసులకు బాగా తెలుసు. అయితే అనుకున్నట్లుగానే జనవరి 2వ వారంలో వాళ్ళ బంధువుల ఫోన్ కు ఒక పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ సిగ్నల్ ను ట్రేస్ చేసిన పోలీసులకి వాళ్ళు ముగ్గురు పలామూ జిల్లా సరిహద్దులు దాటి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు పక్కా వ్యూహంతో వాళ్ళు దాక్కున్న రహస్య చోటుని చుట్టుముట్టారు. జనవరి 13, 2026న కిరాయి హంతకులైన లాల్ కుమార్, గోవింద్ కుమార్లతో పాటు సొంత మామకే సుపారీ గ్యాంగ్ ను సెట్ చేసి పెట్టిన మేనల్లుడు సునీల్ కుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళను స్టేషన్ కు తీసుకొచ్చి పోలీస్ స్టైల్లో విచారించగానే ప్రియాంక గొంతుకు మఫ్లర్ బిగించి ఊపిరాడకుండా ఎలా చేశారో, ఆ తర్వాత చచ్చిన కుక్కను ఎలా పూడ్చారో మొత్తం కిరాతకాన్ని కక్కేశారు. వాళ్ళిచ్చిన సమాచారం మేరకు హత్యకు ఉపయోగించిన మఫ్లర్ ను, మృతదేహాన్ని తరలించడానికి వాడిన బైకులను పోలీసులు పక్కాగా సీజ్ చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ నాటికి ఈ కుట్రలో భాగమైన ఆఖరి వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి మొత్తం 7 నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు.
ఈ కేసులో ప్రధాన హంతకులు దొరికారు. కానీ ప్రియాంక తండ్రి ద్వారికా మెహతా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతం మాత్రం చల్లారలేదు. ఆయన విశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక సంచలన కంప్లైంట్ ఇచ్చాడు. అందులో కేవలం రంజిత్, గుడ్డీదేవి కిరాయి హంతకులు మాత్రమే కాదు, రంజిత్ కుటుంబానికి చెందిన అతని తల్లి, అతని తండ్రి, బావలు సహా మొత్తం 10 మంది బంధువుల పేర్లను పెట్టాడు. అది చూసిన పోలీసులు వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టారు అని అడిగినప్పుడు ఆ తండ్రి, సార్, నా కూతుర్ని చంపింది రంజిత్ ఒక్కడే కావచ్చు, కానీ నా కూతురు రోజువారీ నరకం అనుభవిస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న అత్తామామలు, బంధువులు అంతా సైలెంట్ గా ఉన్నారు సార్. వాడికి గుడ్డీదేవితో అక్రమ సంబంధం ఉందని వాళ్ళందరికీ తెలుసు. రంజిత్ ఆ గుడ్డీదేవిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా కూతురు ఏడుస్తూ వీళ్లకు మొరపెట్టుకుంది. కానీ వీళ్ళంతా ఏకమై ఒక్క మాట మీద నిలబడి, మగాళ్ళన్నాక అలాగే ఉంటారు, నువ్వే సర్దుకుపోవాలి అని నా కూతురి గొంతు నొక్కేశారు సార్. రంజిత్ నా కూతుర్ని చంపాలని ప్లాన్ చేస్తున్నాడని వీళ్ళల్లో చాలా మందికి తెలుసు, కానీ వాడిని ఆపలేదు. కుటుంబ పరువు పోతుంది అన్న భయంతో నా కూతురి చావుకి పరోక్షంగా వాళ్ళు కూడా సహకరించారు సార్. వాళ్ళ మౌనమే నా కూతురు ప్రాణం తీసింది అని ద్వారికా మెహతా కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆ తండ్రి ఆవేదనలో నిజముంది. ఒక ఇంట్లో ఒక మహిళ మానసికంగా, శారీరకంగా హింసకు గురవుతున్నప్పుడు దాన్ని చూస్తూ మౌనంగా ఉండే ప్రతి ఒక్కరూ ఆ నేరంలో భాగస్వాములే. అయితే పోలీసులు ఆ 10 మంది బంధువుల పాత్రపై కూడా లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ తండ్రి చెప్పిన మాటలు ఇప్పటి సమాజానికి ఒక చెంపదెబ్బ లాంటిది కదా. సర్దుకుపో అన్న ఒక్క మాటే ఒక సైకోకి ఎంత ధైర్యాన్నిచ్చిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా చూడటం కూడా నేరమే అని ఆ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ నిరూపించింది. ఈ కేసు దర్యాప్తు పూర్తయి నిందితులందరినీ 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం 90 రోజుల్లోపు పోలీసులు కోర్టులో కళ్ళు చెదిరే ఆధారాలతో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. ఈ కేసులో పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ఎంతో బలమైనవి. మొదటి ఆధారం రంజిత్ కన్ఫెషన్ ఆధారంగా ఒక మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో జేసీబీతో తవ్వకాలు జరపడం. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం అత్యంత బలమైన సాక్ష్యం. రెండవ ఆధారం పోలీసులను తప్పుదోవ పట్టించడానికి చచ్చిన కుక్కను తీసుకొచ్చి పూడ్చడం అనేది నిందితులు సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి వేసిన పక్కా ప్లాన్ అని నిరూపించడానికి అతి పెద్ద బలం. మూడవ ఆధారం రంజిత్ ఫోన్ లొకేషన్ గుడ్డీదేవి గ్రామంలో ఉండటం మరియు కిరాయి హంతకులకిచ్చిన 40,000 రూపాయల ట్రాన్సాక్షన్స్ హిస్టరీ. ప్రస్తుతం ఈ కేసు పలామూ జిల్లా కోర్టులో విచారణ దశలో ఉంది. ఇలాంటి అత్యంత క్రూరమైన, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య కేసుల్లో మన భారతీయ న్యాయ వ్యవస్థలో విచారణ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. సాక్షుల విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ అన్ని పూర్తయిన తర్వాత ఆ కిరాతకులకు ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన రోజు మాత్రమే ఆ తల్లిదండ్రులు పడ్డ బాధకి, ప్రియాంక ఆత్మకు నిజమైన శాంతి కలుగుతుంది. ప్రియాంక దేవి కేసు కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. ఇది మన సమాజంలో 4 గోడల మధ్య మహిళలు ఎదుర్కొంటున్న హింసకు ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ కేసు నుంచి మన సమాజం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. సర్దుకుపో అనే ఒకే ఒక్క మాట సైలెంట్ కిల్లర్ లాంటిది. పెళ్ళైన తర్వాత భర్త వేధిస్తున్నా లేదా అక్రమ సంబంధం పెట్టుకున్నా మన సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు, బంధువులు చెప్పే మొదటి మాట సర్దుకుపో, ఆడదానివి కాబట్టి భరించాలి, పిల్లల మొహం చూసి వాడే మారతాడు అనే మాటలు ఒక సైలెంట్ కిల్లర్ లాంటివి. ప్రియాంక కుటుంబం కూడా మొదట్లో అలాగే సర్దుకుపోవాలని చెప్పుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఎప్పటికీ మారదు. భరించలేని వేధింపులు ఉన్నప్పుడు పరువు గురించి ఆలోచించకుండా ఆ బంధం నుంచి బయటకు రావడమే ఏకైక రక్షణ. పరువు కంటే ప్రాణం ఎంతో విలువైంది. ఒక భర్త తన ప్రియురాలి కోసం 7 ఏళ్లు కలిసి బతికిన భార్యను 12 అడుగుల గోతిలో పూడ్చి దాని మీద ఒక చచ్చిన కుక్కను పడేసేంత రాక్షసుడిగా మారాడంటే మనిషిలోని స్వార్థం ఎంత భయంకరమైందో అర్థమవుతుంది. నమ్మకం అనేది మన కళ్ళు మూసేయకూడదు. మీ భాగస్వామి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చినప్పుడు, మిమ్మల్ని మానసికంగా హింసిస్తున్నప్పుడు ఎవరికో ఒకరికి ఆ విషయం ఖచ్చితంగా చెప్పి మీ సేఫ్టీ మీరు చూసుకోండి. ఇక రంజిత్ మెహతా వేసిన ఆ చచ్చిన కుక్క ప్లాన్ చూసి వాడు తనను తాను ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్ అనుకున్నాడు. పోలీసుల డాగ్ స్క్వాడ్ ని కూడా మోసం చెయ్యొచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెచ్చిపోయాడు. కానీ వాడు మర్చిపోయిన విషయం ఏంటంటే టెక్నాలజీ ముందు వాడి తెలివితేటలు పనిచేయలేదు. ఒక తండ్రి పట్టుదల ముందు వాడి అహంకారం నిలబడలేదు. ఎంత పెద్ద గుంత తవ్వి పాతేసినా నిజం ఏదో ఒక రోజు భూమిని చీల్చుకొని బయటకొస్తుంది. ఇక చివరిగా
జార్ఖండ్ పలాము జిల్లాలో జరిగిన ఈ ప్రియాంకాదేవి మర్డర్ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? రంజిత్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ గురించి, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన బంధువుల మౌనం గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. కోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన రోజు వెంటనే దాన్ని మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ చేస్తాను. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.